మాడుగుల నియోజకవర్గ జెడ్పీటీసీ ఎంపీటీసీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో అనకాపల్లి, చోడవరం స్థానిక నేతలతో సమావేశం కానున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. మాడుగుల నియోజకవర్గ జెడ్పీటీసీ ఎంపీటీసీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. కాసేపట్లో అనకాపల్లి, చోడవరం స్థానిక నేతలతోనూ సమావేశం కానున్నారు. ఇప్పటికే 5 నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించిన నేపథ్యంలో దాని తాలూకు ఓటర్లుగా ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోటి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఆ భేటీ ప్రస్తుతం ఇంకా కొనసాగుతుంది. దీని తర్వాత అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా జగన్ సమావేశంగా అవుతున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ బలం ఉన్న నేపథ్యంలో అక్కడ పోటీ దిగుతుంది. కానీ ఎలాంటి బలం లేనటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టాలని నిన్న మొన్నటి వరకు అనుకున్నప్పుడు కూడా కొద్దిసేపు క్రితం వరకు మనకు అందిన సమాచారం ప్రకారం చూస్తే ఖచ్చితంగా అక్కడ పోటీకి దిగటం లేదని మనకి సమాచారం అవుతోంది. ఇప్పటికే ఆ మేరకు మీడియాకు కూడా తెలుగుదేశం పార్టీ లేఖలు ఇచ్చింది. అంటే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కనుక బలం కనుక లేకపోతే ఖచ్చితంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఇటువైపు ఉన్నటువంటి ఓట్లను తమ వైపు లాక్కునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ ఓటర్ల సంఖ్య దాదాపు 400 పైగా అధికంగా ఉన్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి వెనకడుగు వేసిన పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త వ్యవహరిస్తూనే ఉంది. అంటే ఈరోజు సాయంత్రం వరకు నామినేషన్ ప్రక్రియకు చివరి సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు అయితే తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని ఇప్పటికే చంద్రబాబు కూడా పార్టీ నేతలకు సమాచారం కూడా అందించారు. ఎందుకంటే అక్కడ బలం లేదు. ఇలాంటి దశలో మనం కనుక ఇప్పుడు పోటీ చేస్తే ఖచ్చితంగా ప్రజల్లో చెడు సంకేతం పోవడంతో పాటు తెలుగుదేశం పార్టీకి అంత సీన్ లేదనేటువంటి మెసేజ్ కూడా వెళ్తుంది. కాబట్టి మనం వ్యూహాత్మకంగా వెనక దిగితే బెటర్ అనేటువంటి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ అయితే మొత్తానికి వచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫుల్ స్థాయిలో అక్కడ బలం ఉన్నటువంటి సంగతి నేపథ్యంలో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వెనకైతే తగ్గింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఒకవేళ సాయంత్రం వరకు సమయం ఉంది కాబట్టి ఏదేమైనా సరే పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇప్పటికే 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ముగించినటువంటి వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే మాడుగుల నియోజకవర్గ స్థానిక సంస్థల నేతలతోటి సమావేశమయ్యారు. అనంతరం అనకాపల్లి, చోడవరం నేతలతో కూడా ఈరోజు సమావేశం అయితే జరగబోతున్న పరిస్థితుంది. తర్వాత రేపు కూడా మరికొన్ని నియోజకవర్గాల నేతలతో సమావేశం అయితే కాబోతున్నారు. మొత్తంగా ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని నిరూపించుకోబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నిక నేపథ్యం తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్థాయిలో ఒక జోష్ అయితే రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ఎన్నికల్లో వ్యవహరించాలనేటువంటి అంశాలపై వైఎస్ జగన్ పార్టీ నేతలకు సంబంధించి దిశానిర్దేశం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అరుణ, రవీందర్, ఈ సమావేశంలో ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ప్రస్తుతానికైతే ఇప్పటివరకు జరిగినటువంటి సమావేశాలన్నీ పరంగా చూస్తే కనుక చంద్రబాబు అధర్మయుద్ధం అనేది ప్రతిసారి కూడా చేస్తున్నారు. బలం లేకపోయినా పోటీ చేసే ప్రయత్నం చేయటం, ఇటువైపు బలమైనటువంటి పార్టీ వైపు ఉన్నటువంటి క్యాండిడేట్లను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు ఇప్పటివరకు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరం కూడా వారితో భేటీ అవ్వడం ద్వారా పార్టీకి సంబంధించి అండగా నిలబడాలనేది వైఎస్ జగన్ ఇప్పటివరకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మాత్రం తన అభ్యర్థిని పెట్టే యోచనను విరమించుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో దిగే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది లాంఛనంగానే జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి అధికారంగా ప్రకటించడానికి మరికొంత సమయం అయితే ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్ల ప్రక్రియకు చివరి సమయం కూడా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి కుట్రలు కుతంత్రాలైనా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలనేది వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం అయితే చేస్తున్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి ప్రలోభాలకు ఎవరు లొంగొద్దు,
పార్టీలకు సంబంధించి కష్టాలు సుఖాలు అనేవి సహజంగానే ఉంటాయి. నాకు కూడా గతంలో ఇబ్బందులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ. 16 నెలల పాటు జైల్లో పెట్టిన పరిస్థితి. అయినప్పుడు కూడా నేను ఎక్కడా లొంగిపోలేదు, మళ్ళీ ఖచ్చితంగా పోరాటం చేసి గెలిచాననేటువంటి విషయాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే మాడుగుల నియోజకవర్గ కార్యకర్తలతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి. సో ఇలాంటి కష్టాలు ఇబ్బందులు అనేవి సహజంగా వస్తుంటాయి కాబట్టి వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి, పార్టీకి అండగా నిలబడాలి. పార్టీ కూడా మీకు ఎప్పుడు అండగానే ఉంటుందంటూ వైఎస్ జగన్ ప్రస్తుతం మాడుగుల నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.